శ్రీ శంకరాచార్య కృత జగన్నాథాష్టకం. కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో ముదా గోపీ నారీ వదన కమలా స్వాదుమధుప రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చితపదో జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే అంటారు శంకరాచార్యుల వారు. చేస్తూ ఆ శ్లోక ప్రారంభంలో కదాచిత్ కాళింది, ఒకానొకప్పుడు నువ్వు ఆ కాళింది యమునా నది ఒడ్డున తట విపిన సంగీత కవరో, ఒక అద్భుతమైనటువంటి సంగీతం, ఒక నాదం, ఒక శబ్దాన్ని సృష్టించావు. ఆ శబ్దాన్ని సృష్టించినప్పుడు గోపికలు దాని చేత ఆకర్షింపబడి బృందావనంలో ఆ యమునా నది ఒడ్డుకి చేరుకున్నారు. నేను నిన్న మీతో మనవి చేశాను, యమునకు కాళింది అని పేరు. ఎందుకని కాళింది అని పేరు వచ్చింది అంటే, సాక్షాత్తు కాలుడైనటువంటి యమధర్మరాజు గారికి చెల్లెలు కనుక ఆవిడికి యమున అని పేరు. యమున కాలస్వరూపం. కాలస్వరూపమైనటువంటి ఆ యమున దాటడము అంటే కాలాన్ని దాటిపోవడం. కాలాన్ని దాటిపోవడం అంటే ఇక పుట్టుట మరణించుట అన్నవి లేకుండా ఉండడమే కాలాతీతుడు కావడం. అటువంటి స్థితిని ఇవ్వగలిగిన వాడెవరు అంటే కృష్ణ పరమాత్మ. ఆ కృష్ణ పరమాత్మ యొక్క పిలుపు వినపడాలి అంటే ముందు కొన్ని కోట్ల జన్మల నుంచి మన యొక్క నాడులన్నీ అజ్ఞానం చేత తమోగుణం చేత నిండిపోయి ఉంటాయి. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆ మాలిన్యము తొలగిపోతే తప్ప కృష్ణుడు పిలిచినటువంటి పిలుపు వినపడదు. ఆయన ఎంత సులభుడై, ఎంత అనుగ్రహప్రదాతయై జగన్నాథుడిగా వచ్చి పురుషోత్తము పురి పట్టణంలో వేయించేసి ఉన్నప్పటికీ ఆయన మనందరినీ అంత ఆప్యాయంగా పిలుస్తున్నప్పటికీ ఆ పిలుపుని అందుకోవడం కష్టం. కృష్ణ తత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, కృష్ణుణ్ణి ప్రార్థన చేస్తే కృష్ణుడు రక్షించడం కాదు. కృష్ణుడికి ప్రధానమైన నామములు ఏ ఉన్నాయో ఆ నామములను మీరు పరిశీలనం చేసినప్పుడు మీకు ఒక విషయం అవగతమవుతుంది. మనం ఆయనని ప్రార్థించి అప్పుడు ఆయన మనని రక్షించడం సాధారణ ప్రక్రియ. కానీ కృష్ణుడు మనని ప్రార్థిస్తాడు, నన్ను నమ్మండి, మిమ్మల్ని నేను కాపాడి తీరుతాను, నా మీద అపనమ్మకం పెట్టుకోకండి, నా దగ్గరికి వస్తే నేను కాపాడగలను, నేను చెట్టు లాంటి వాడిని. రామాయణంలో కిష్కింధకాండలో భగవంతుడిని చెట్టుతో పోలుస్తారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంటారు. ఒక చెట్టు దాని కిందకి వెళ్ళినటువంటి వ్యక్తికి నీడనిస్తుంది, అట్లాగే పళ్ళిస్తుంది, కాయలిస్తుంది. కానీ మనం ఎక్కడో నిలబడి, ఓ చెట్ట చాలా వేడిగా ఉంది, నువ్వు వచ్చి నాకు నీడని, నువ్వు వచ్చి నాకు పళ్ళి అంటే చెట్టు రాదు. మనం చెట్టు కిందకి చేరిపోతే చెట్టు నువ్వు స్త్రీవా పురుషుడివా, నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, నీ ధనం ఎంత, నువ్వు పేదవాడివా, ఇవేం అడగదు. తన పాదముల దగ్గరకు అంటే వృక్ష మూలము దగ్గరికి వచ్చి ఎవరు నిలబడ్డాడో వాడికి నీడని ఇచ్చేయడం, ఆహారం ఇచ్చేయడమే చెట్టు యొక్క పని. భగవంతుడు కూడా అంతే. నిజానికి భగవంతుడి లాంటి చెట్టు ఇంకా లోకంలో ఇంకొకటి ఉండదు. ఒక చెట్టును పోలిన చెట్టు వేరొకటి ఉంటుంది. మామిడి చెట్టు ఒక్కటే ఉండదు, మామిడి చెట్టుని పోలిన మామిడి చెట్టు వేరొకటి ఉంటుంది. కానీ భగవంతుడి లాంటి చెట్టు ఇంకొక చెట్టు ఉండదు. అందుకని యశశ్చైకభాజనం, ఆ కీర్తి కలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకే మీరు గోవర్ధనోద్ధరణ ఘట్టం చూసినప్పుడు ఆయన గోవర్ధనాన్ని పైకెత్తినప్పుడు నిజానికి అందరూ గోవర్ధనగిరి కిందకి చేరలేదు. కొంతమంది భయపడ్డారు. ఈయన చూస్తే పిల్లవాడు, ఈయన కొండని ఎత్తి పట్టుకున్నాడు, అవతల ఇంద్రుడు చూస్తే వడగళ్ళవాన కురిపిస్తున్నాడు, బయట ఉంటే వడగళ్ళు పడి కాళ్ళు విరుగుతాయి, చేతులు విరుగుతాయి, దెబ్బలు తగులుతాయి. కానీ లోపలికి వెళ్ళిన తరువాత పిల్లవాడు ఇంకా కొండ బరువు నేను ఎత్తి పట్టుకోలేకపోతున్నానని విడిచిపెట్టేస్తే చూర్ణమైపోతాం. అంతకన్నా బయట ఉండడం శ్రేయస్కరం. ఏ కాళ్ళో చేతిలో విరిగినా దెబ్బలు తగినా బతికుంటాం. అందుకని బయటే ఉందామన్నారు. కానీ
కృష్ణుడు ఎవరు తనని నమ్మలేదో, ఎవరు తనని నమ్మకుండా బయట ఉండిపోయారో వాళ్ళని తాను బ్రతిమాలుకున్నాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా చాలండు ఎనిదీది కింద నిలువంచింతింపగా బోలదు ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అని అడిగాడు. నన్ను మీరు నమ్మట్లేదు, మీకు నేను ఒక మాట ఇస్తున్నాను. సమస్త బ్రహ్మాండములు కలిసి వచ్చి ఈ కొండ మీద పడిపోయినా ఈ కొండ భ్రంశము కాదు. నేను మిమ్మల్ని కాపాడతాను, లోపలికి రండని నమ్మని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని బంధువులారా అని పిలిచాడు. పిలిచి వాళ్ళని కొండ కిందకి చేర్చుకొని 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు. అంటే భగవంతుడు 7 రాత్రులు 7 పగళ్ళు పోషించాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనకి కూడా బ్రతకడానికి కానీ మరణించడానికి కానీ 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. 80 ఏళ్ళు బ్రతకండి, 90 ఏళ్ళు బ్రతకండి, 100 సంవత్సరములు బ్రతకండి, బ్రతికేది మాత్రం ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే. 7 రోజులు దాటి బ్రతకడానికి 8వ రోజు లేదు, మరణించడానికి 8వ రోజు లేదు. అంటే ఉన్న 7 రోజులు ఎన్నేళ్ళు బ్రతికినా మనకి రక్షకుడు కాపాడగలిగిన వాడెవరు అంటే పరమాత్మ ఒక్కడే. ఆయనని నమ్మని వాళ్ళని ఆయన బ్రతిమాలి కొండ కిందకి రప్పించుకుని 7 రాత్రులు 7 పగళ్ళు ఆవుల్ని దూడల్ని ఇవి అవి అనకుండా రక్షించాడు. అదే ప్రతి అవతారంలో చెప్తాడు, నన్ను చేరిన వాళ్ళని నేను కాపాడతాను. సహృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యో దదాంగి తద్వ్రతం మమ అంటాడు రామావతారంలో. సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి తెలిసి కానీ తెలియక కానీ నా దగ్గరికి వచ్చి నేను నిన్ను శరణుజొచ్చాను, నన్ను మీరు కాపాడండి అని ఎవరు శరణాగతి చేశారో, ఎవరు నన్ను ఆశ్రయించారో వాళ్ళ యొక్క చెయ్యి నేను విడిచిపెట్టాను. వాళ్ళు మనుష్యులే కావక్కర్లేదు, సమస్త భూతములలో ఎవరైనా నేను కాపాడతాను. కానీ నా దగ్గరకు చేరవలసిన అవసరం ఉంటుంది. ఒక్కసారి నన్ను పిలిచి నా దగ్గరికి వస్తే నేను వదిలిపెట్టనని తరచుగా తానే బ్రతిమాలుకుని చెప్పుకుంటాడు భగవంతుడు. జగన్నాథుడైనా అంతే. ఎవరు ఒక్కసారి నా వైపు తిరిగారో, ఎవరు ఒక్కసారి నా గురించి వింటున్నారో, ఎవరు నన్ను చూడాలని తహతహలాడుతున్నారో, ఎవరి యందు అటువంటి ఆర్తి కలిగిందో వాళ్ళు నా వైపు ఆకర్షింపబడ్డారని గుర్తు. అంటే వాళ్ళ 101 నాడులుంటాయి శరీరంలో. శతంచ ఏకాచ హృదయస్య నాడ్య అని ఉపనిషత్తు చెప్తుంది. హృదయం దగ్గర నుంచి 101 నాడులు బయలుదేరతాయి. అవన్నీ జ్ఞానము చేత నిండి ఉండాలి. కానీ జన్మజన్మాంతరములందు చేసినటువంటి దోషముల వలన పాపముల వలన ఆ నాడులన్నీ కూడా అజ్ఞానము చేత తమోగుణం చేత నిండిపోతే దానిని తీయగలిగిన వాడెవరు అంటే పరమాత్మ ఒక్కడే. ఆయనే దాన్ని తీసేస్తాడు అనుగ్రహంతో. ఆయన యందు భక్తి కలిగి ఆయన గురించి వినడం, ఆయనని స్మరించడం అన్న మాట చేతుల్లోనూ కాళ్ళల్లోనూ మోకాళ్ళల్లోనూ జరగదు. స్మరించడం తలలో జరుగుతుంది. బుద్ధి చేత తలలో ఆయన గురించి ఆలోచన చెయ్యడమే 101 నాడుల మీద భగవంతుని యొక్క పాద స్పర్శ కలగడం. అదే కాళీయుని యొక్క 101 పడగల మీద నాట్యం చేశాడు అంటారు. అందుకే కాళింది అన్న మాట వేశారు. కాళీయుడు అని గుర్తు రావడానికి, లేకపోతే యమున అనొచ్చు. కాళింది అన్న మాట వాడడంలో కాలాతీతులను చేయగలిగిన వాడు, నాడులను శుభ్రము చేయగలిగినవాడు, నాడీమండలమంతా జ్ఞానము చేత నింపగలిగినవాడు. అందుకే కాళీయమర్దనం చేసినప్పుడు వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూపమాపణ భృత్యటామండలంబ సహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ శోణితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాక గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ అని వర్ణిస్తారు. కృష్ణుడు దాని తోక పట్టుకొని తలల మీద ఒక్క దెబ్బ కొట్టి ఎగిరి 101 పడగల మీద నృత్యం చేశాడు. కృష్ణుడి లాంటి నృత్యం చెయ్యగలిగిన విద్వాంసుడు ఉండడు. ఎవరైనా నృత్యం చెయ్యాలి అంటే, ఇప్పుడు నేను ఈ వేదిక మీదకి పిలిచి నృత్యం చెయ్యమన్నాను అనుకోండి, చెయ్యరు. ఎందుకు చెయ్యరంటే కాలు జారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తీసేయండి, కాలు జారుతుంది, కింద ఉన్నటువంటి ఆ వస్త్రం మీద నృత్యం చేస్తామంటారు. వేదిక విశాలంగా ఉండాలి, ఎత్తుపల్లాలుగా ఉంటే నృత్యం చెయ్యలేరు. కానీ కృష్ణుడు
101 పడగలు తొక్కుతుంటే పడగలు పైకి ఎత్తుతుంటే నృత్యం చేశాడు. అది కూడా పక్కన నట్టువాంగం వేసిన వాళ్ళు, యతి జతి అవి చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? యమునావీచి మృదంగవాద్యములు మ్రోయం తీర గౌపౌఘర్ష మనోజ్ఞ ధ్వనితంబు గేయముగ చెంచిత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్ద నాట్యము హృద్యాద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్నన్నారు. ఆ యమునా తరంగములు కదులుతుంటే ఆ తరంగములలోంచి వచ్చేటటువంటి శబ్దము సంగీతం అవుతుంటే ఆ ఒడ్డున ఉన్నటువంటి గోపకాంతలందరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నటువంటి మాటలే పాటలుగా మారితే ఆయన సంగీతం పాడుతుండగా నృత్యం చేసినట్టుగా కాళీయుని యొక్క పడగల మీద నృత్యం చేసి దాన్ని సాత్వికం చేసి సముద్రంలోకి పంపేశాడు యమునలోంచి. మన యొక్క 101 నాడుల్ని శుభ్రం చెయ్యగలిగినటువంటి వాడు కూడా పరమాత్మయే. ఆయనని శిరస్సున ధరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన గురించి ముందు వినాలి. మనం ఏదైనా తిన్నామనుకోండి, నోట్లోంచి లోపలికి వెళ్ళి శరీరాన్ని పోషిస్తుంది. నేను కాసిని పాలు తాగాను అనుకోండి, బలంగా ఉంటుంది. కాసిన పళ్ళు తిన్నాను అనుకోండి, బలంగా ఉంటుంది. అన్నం తిన్నాను అనుకోండి, బలంగా ఉంటుంది. ఏది తిన్నా నోట్లోంచి తింటాం. నోట్లోంచి తిన్నది శరీరానికి బలం. చెవులలోంచి విన్నది ఆత్మకు బలం. చెవులలోంచి విన్నది ఏదో అది మనసుని పట్టుకుంటుంది. కంటితో చూసి చదివి మనసు గ్రహించినది ఏదో కళ్ళలోంచి చెవుల్లోంచి లోపలికి వెళ్ళినదేదో అది మనసు మీద ముద్ర వేస్తుంది. ఆ ముద్ర వేసినప్పుడు స్మరణలోకి ఎడుతుంది. స్మరణ మేధస్సు శిరస్సు చేస్తుంది. అంటే ఆయన పాద స్పర్శ తగిలింది 101 నాడులకు. అప్పుడు వాటిలో ఉన్న తమో గుణం విరిగిపోతుంది. అందుకని కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో ఆయన ఆ యమునా నది ఒడ్డున శరత్కాలం అంటే ఇప్పుడు హేమంత ఋతువు, శరత్కాలం అంటే మన ఆశ్వీజ కార్తీక మాసములు శరదృతువు. ఆ శరత్కాలంలో ఒక రాత్రి వేళ ఆయన వేణువుని ఊదాడు. ఆ వేణునాదం చేశాడు. అంటే శంకరాచార్యుల వారు ప్రస్తావన చేస్తున్నటువంటి విషయంలో మీరు 3 విషయాలు బాగా పట్టుకోవాలి. ఒకటి, ఆయన బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకనంటే కృష్ణుడు ప్రధానంగా 3 యందు ఉంటాడు. ఒకటి, పుట్టినది మధురలో పుట్టాడు. పుట్టగానే ఇక్కడ కంసుడు ఉన్నాడు కాబట్టి కృష్ణుడు ఉండడు. కంసుడు ఉన్న చోట కృష్ణుడు ఉండడు, కృష్ణుడు ఉంటే కంసుడు ఉండడు. కంసుడు కామం, కృష్ణుడు జ్ఞానం. కృష్ణుడు ఉన్న చోట కంసుడు ఉండడు. కృష్ణుడు వచ్చాడా కంసుడు మరణిస్తాడు. కంసుడు ఉన్నాడా కృష్ణుడు ఉండడు. కాముడు ఉంటే రాముడు ఉండడు, రాముడు ఉంటే కాముడు ఉండడు. అందుకని పుట్టగానే యమున దాటి నందవ్రజానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ నందవ్రజం నుంచి మధుర వచ్చాడు. కంసుడు మరణించాడు కృష్ణుడి చేతిలో. నందవ్రజంలో ఉన్నాడు, బృందావనంలో ఉన్నాడు, మధురలో ఉన్నాడు. ఈ నందవ్రజంలో ఉన్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి లీల చేశాడు, అది ఉలూకల బంధనం. బృందావనంలో ఉన్నప్పుడు భాగవతం మొత్తానికి కూడా రసరాజమైనటువంటి లీల. అసలు ఆ లీల ఒక్కసారి స్మరిస్తే చాలంటారు పెద్దలు. అంత గొప్ప లీల, పతాక స్థాయి లీల. అది కేవలం భక్తి వలన మాత్రమే అర్థమయ్యేటటువంటి లీల రాసలీల. ఇప్పటికీ కూడా గుండీచా మందిరంలో రాసమంటపం అని ఒక మంటపం ఉంటుంది. ఆ రాసమంటపంలో జగన్నాథుడు రాసలీలా వైభవాన్ని వింటాడు. గుండీచా మందిరానికి వెళ్ళినప్పుడు సంగీత విద్వాంసులు వచ్చి గీత గోవిందం పాడతారు. జయదేవుడు చేసిన గీత గోవిందం. గీత గోవిందం అంతా కూడా మీరు గీత గోవిందంలో జయదేవుడి యొక్క కీర్తనలు విని ఉంటారు. వాటిలో రాధామాధవుల యొక్క ప్రణయం గురించి చాలా విశేషంగా వర్ణింపబడుతుంది. అదంతా కూడా బృందావన లీల. నందవ్రజంలో ఈ లీల చేయలేదు, రాసలీల బృందావనంలో చేశాడు. అందుకని గుండీచా మందిరానికి వెళ్ళినప్పుడు దాన్ని బృందావనం కింద భావించి అక్కడ రాసలీల మళ్ళీ వినడానికి ఆయన ఎంతో ఇష్టపడతాట. అందుకని అది వినడానికి ఆయనకి ఏ విధమైనటువంటి దృష్టి మారే అవకాశం లేకుండా ప్రశాంతంగా తదేక దృష్టితో వినడానికి వీలుగా గుండీచా మందిరంలో ప్రత్యేకంగా
రసమంటపము అని ఒక మంటపంలో ఆయన ఈ గీత గోవిందంలో రాధామాధవ కేళి ఆ రాసలీల వింటాడు. ఈ రాసలీలకున్న గొప్పతనం ఏమిటంటే భాగవతంలో దాన్ని శరత్కాలంలో ఆయన ముందు వేణునాదం చేశాడు ఒక్కడే. ఆ వేణునాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే వేణుగోపాల అని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు. సంగీతంలో అంత గొప్ప పేరు, మల్లయుద్ధంలో అంత గొప్ప పేరు, రాయబారిగా అంత గొప్ప పేరు, సారథిగా అంత గొప్ప పేరు, శౌర్యమునందు అంత గొప్ప పేరు. అసలు కృష్ణుడి యొక్క గొప్పతనం అన్నింటిలోనూ ప్రకాశించింది, ఒక్క దాంట్లో కాదు, అన్నిటిలోనూ ఆయన అలా పిలుస్తారు. ఇప్పటికీ పూరిలో విశేషం ఏంటంటే కీర్చోర్ కృష్ణ అని ఓ కృష్ణుడు ఉంటాడు. ఆయన ఏమిటి చేస్తుంటాడు అంటే వెన్న దొంగతనం చేస్తున్నటువంటి కృష్ణుడు ఉంటాడు అక్కడ కూర్చుని చాలామంది భజనలు చేస్తూ ఉంటారు మంటపంలో. ఆ లోపల బాలకృష్ణుడి దగ్గర పాలకుండలు వెన్నకుండలు పెడతారు. అవన్నీ ఆయన చౌర్యం చేసి తింటున్నాడని. చౌర్యం చేయడం అన్న మాటకు అర్థం ఏమిటి? మనకి తెలియకుండా చేసినదేదో అది చౌర్యం. నా వాచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అనుకోండి, ఆ గడియారం ఎవరో నాకు తెలియకుండా పట్టుకుపోతే దొంగతనం చేశారని గుర్తు. ఓ గంట మీ వాచి పెట్టుకుని ఇచ్చేస్తానండి. ఏవో పిల్లాడు పరీక్షకు వెళ్తూ ఏమంటే నాకు గడియారం లేదు కోటేశ్వరరావు మీ గడియారం ఇస్తారా, పరీక్షకు ఒక్క గంట పట్టుకెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చేస్తానని అనుకోండి. ఆ పిల్లవాడు చోరుడు కాడు, నన్ను అడిగి పట్టుకెళ్ళాడు. అడగకుండా పట్టుకెళ్ళిపోయాడు అనుకోండి, దొంగతనం చేశాడు. కృష్ణుడు మన యందు ఏర్పడిన భక్తిని మనకి తెలియకుండా వచ్చి తింటాడు లోపల కూర్చొని. అందుకని చోరకృష్ణ. నిజంగా దొంగతనాలు చేయవలసిన అవసరం ఆయనకేమిటి? ఆయన కానిది ఏముంది విశ్వంలో, అన్నీ ఆయనవి. కాబట్టి ఆయన వేణునాదం చేశాడు శరత్కాలంలో, పౌర్ణమి నాడు ఆ వేణుగానం చేశాడు. శరత్కాలం యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక రోజు మొత్తం మీద అతి పవిత్రమైన కాలము తనంత తానుగా ఏది అంటే తెల్లవారుజాము కాలం. పంచాంగంలో సూర్యోదయము అని రాస్తారు. సూర్యోదయం నుంచి 1:48 నిమిషాలు ముందుకి లెక్క పెడితే ఉన్న సమయం ఏదుందో అది బ్రాహ్మీ ముహూర్తము అంటారు. చాలా పరమ పవిత్రమైన కాలం. అది కేవలం భగవత్స్మరణ కొరకు మాత్రమే ఉపయోగించాలి. అటువంటి కాలము ఒక రోజు మొత్తం మీద తెల్లవారుజామున ఎంత పవిత్రమో, ఒక సంవత్సరం మొత్తానికి ఆశ్వయుజమాస శుక్లపక్షం తెల్లవారుజాము కాలం. సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా తీసుకుంటే తెల్లవారుజాము కాలం ఆశ్వయుజమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి కాలం. అది పరమ పవిత్రం. అందుకే దేవీ నవరాత్రులు చేస్తారు అప్పుడు. అటువంటి పరమ పవిత్ర కాలం కనుక అప్పుడు ఆయన వేణునాదం చేశాడు.